అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు మన తాతల నాటి పాత ఆట ఒకటి పరిచయం చేయబోతున్నాను. అంటే ఇంతకుముందు నేను పెట్టున్నాను, మీరు చూసారో లేదో తెలియదు. ఎందుకంటే ఇది తెలివికి సంబంధించింది అనమాట. చిన్నపిల్లలకి ఇలాంటివి ఇస్తూ ఉంటే వాళ్ళకి బ్రెయిన్కి బాగా పజిల్ అనమాట. మెదడుకు మేత అంటాం కదా, అలాగా కొన్ని ఆటలు పరిచయం చేస్తాను మీకు. మామూలుగా శరీరానికి ఎక్సర్సైజ్కి అయితే కుంటి ఆటలు, పరిగెత్తేది, వాటిల్లో కొన్ని ఆటలు ఉన్నాయి, అవి కూడా నేను పరిచయం చేస్తాను చిన్నపిల్లలకి. ఇంకోటి ఏంటంటే తెలివితేటలు పెరగడానికి కొన్ని ఆటలు చెప్తాను. చెస్, క్యారమ్ బోర్డు, ఇలాంటి ఆటలు మన పెద్దోళ్ళ ఇది అస్సలు ఉంటుంది యూట్యూబ్లో అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మా తాతగారు చిన్నప్పుడు ఆయన నేర్చుకున్నారంట. ఆ తర్వాత నాకు పెళ్ళైన తర్వాత మా తాతగారు నేను చాలా సన్నిహితం అనమాట. అయితే మా తాతగారు చెప్పారు, మేము మేకపుల్లి ఆడేవాళ్ళం అనమాట. ఇద్దరం భోజనం అయి చేసిన తర్వాత ఆడుకుండేవాళ్ళం. ఆ మేకపుల్లోనే అదే అల్లి మీద ఇంకొక ఆట అనమాట. అది ఒకే పిచ్చి నిలబడాలి, ఇలా గీసుకోవాలన్నమాట. మేక పులి అంటారు. ఇలా గీయాలన్నమాట. ఇలా గీసిన తర్వాత మళ్ళీ 2 గీట్లు ఇలా అన్నమాట. అంటే నేను స్కేల్ తీసుకోలేదు, ఇదేంటి అంటలేదు. ఇలా 2 గీట్లు గీసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటి రెంటిని కలపాలి. ఈడ మళ్ళీ 2 గీట్లు గీసుకోవాలి. ఓకే, ఇలా కలుపుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మధ్యలో ఈ పేన ఏంటి ఈరోజు, ఇప్పుడు మధ్యలో ఇలా గీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ అందంగా ఉండడం కోసం ఇలా చుట్టుకుంటాము. ఇది అల్లి అనమాట. దీంట్లో మేకపులి ఆడొచ్చు, ప్లస్ నేను ఇప్పుడు ఆడుతున్నాను కదా, ఈ ఆట కూడా ఆడొచ్చు. ఈ ఆటకు వచ్చి 23 పిచ్చిలు తీసుకోవాలండి. 23 పిచ్చిల్ని పెట్టేసేయాలన్నమాట. ఇది బ్రెయిన్కి చాలా అంటే చాలా 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 షార్ప్ పనిచేస్తుంది అనమాట. ఇది ఆలోచన ఉంటేనే వస్తుంది ఈ ఆట. తెలివి బాగా పెరుగుతుంది ఇలా పిల్లల దగ్గర మనం చేయించడం వల్ల. మీరు టీవీలు, ఫోన్లు కాకుండా పిల్లలతో కాసేపు రోజుకి 1 గంట పాటు లేదా ఒక 2 గంటలు వాళ్ళకి కేటాయిస్తే, కనీసం గంట కేటాయిస్తే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా తెలివిమంతులు అవుతారు. అలాగే మన మీద ఎఫెక్షను, ప్రేమ కూడా పెరుగుతాయి. నా బిడ్డ ఒక ఆవిడ అడుగుతూ ఉంటుంది, అక్క పిల్లలు ప్రేమగా ఉండాలంటే ఏం చేయాలని. వాళ్ళతో మనం ఎఫెక్షన్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టాను కదా, ఇప్పుడు 1 మాత్రమే వదిలేశాను. 23 పిచ్చిలు పెట్టాను, ఎంచుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఇవి 1 దాటి కొడితే మధ్యలోనే చచ్చిపోతుంది అనమాట. లాస్ట్కి చివరికి వచ్చేదానికి 1 మిగలాలి. అందరూ ట్రై చేయండి, మీకు కూడా ఒక ఫన్ అనమాట. మీరు ఎంతమంది దీన్ని విజయాన్ని సాధిస్తారు అనేది నేను తెలుసుకోవాలి. మీరు కామెంట్ పెట్టండి ఇది ఆడిన తర్వాత. ఎంతమంది మీరు ఇదే విధంగా ఆడారు, మీకు 1 మాత్రమే ఎంతమందికి మిగిలింది, 2 ఎంతమందికి, 3 ఎంతమందికి, 4 5 6 ఇలా ఎన్ని మిగిలాయి, ప్లీజ్ ఒక్కసారి ట్రై చేసి చెప్పండి. ఇది చాలా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఇది చాలా మైండ్ రిలీఫ్ అవుతుంది అనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మన తెలివిని పెంచుకోవాలన్నమాట. ఓకే, చూడండి జాగ్రత్తగా. ఇదిగో మధ్యలో తీసేసాను. ఇప్పుడు ఇలా. ఓకే,
ఇలా ఇలా నేను కూడా ఎప్పుడూ చిన్నప్పుడు ఆడానండి, నాకు కూడా గుర్తులేదు. ట్రై చేయాలి అవుతుందా కాదా అని. ఆలోచించి ఆడాలి దీన్ని, లేదంటే కష్టమే అయిపోతుంది. లాస్ట్ ఓం నమ శివాయ. వచ్చేసిందండి, వచ్చేసింది. సూపర్ అండి. ఐ ఆమ్ ఏ విన్నర్. నేను వస్తాగా రాదా అని ఆలోచిస్తూ చేశాను. మొత్తానికి ఇది చిన్నప్పుడు మా తాతగారు కూడా ఆడలేదంట, ఇది నాకు కూడా రాలేదమ్మా అన్నారు. అప్పుడు ఆయనతో నేను ఆడి చూపించాను అనమాట. అప్పుడు వచ్చింది, కానీ నేను మళ్ళీ ఆ తర్వాత ఆడలేదు. ఇది ఆడి సుమారు ఎన్ని సంవత్సరాలు ఏంటది, ఒక 25 సంవత్సరాల పైన అయ్యుండొచ్చు, 25-30 దాకా. అయితే ఒక్కటి మిగిలించి ఆడాను. ఐఎమ్ విన్నర్. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి దీన్ని నిజంగా తెలివి బాగా ఆలోచిస్తూ, అది ఎక్కడ ఎటు వెళితే ఎటు వెళితే ఎన్ని ఆగుతాయి ఎన్ని పోతాయి అనేది తెలిసిపోతుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎన్నెన్ని మిగిలాయి దయచేసి మీరు కామెంట్ పెట్టండి, నేను అర్థం చేసుకుంటాను. ఎంతమంది ఆడగలరు, ఎంతమంది ఆడారు, ఎన్ని మిగిలాయి అనేది నేను తెలుసుకుంటాను. ఓకేనా? నమస్కారం. ఇదే విధంగా మేకప్ పుల్లి కూడా ఉంటుంది. అది అబ్బాయి ఇచ్చిన తర్వాత ఇద్దరు ఆడాలి కాబట్టి ఆడాలి. ఇదైతే ఒక్కరే ఆడొచ్చు కాబట్టి, ఒక్కరు ఆడేదే కాబట్టి ఆడానమాట. ఆ ఒక్కరు కూడా పోటీ పెట్టుకొని ఆడతారనమాట. నేను ఎన్ని పిచ్చులు మిగిలిస్తాను, నువ్వు ఎన్ని పిచ్చులు మిగిలిస్తావని. ఇది ఈరోజు నా ఆట పరిచయం చేశాను. ఇలా పిల్లలతో మనం చిన్న చిన్న ఆటలు పరిచయం చేస్తూ, వాళ్ళ దగ్గర అత్యంత సన్నిహితంగా ఫ్రెండ్షిప్గా ఉంటూ, వాళ్ళని అర్థం చేసుకుంటూ, వాళ్ళు చెప్పేది పూర్తిగా వింటూ, వాళ్ళకి విలువనిస్తూ, కసురుకోకుండా, కొట్టకుండా, తిట్టకుండా, మనమంటే భయం లేకుండా ప్రేమగా పెంచామంటే, మనం ఎంత దగ్గర వాళ్ళకి ఎంత టయాన్ని మనం స్పెండ్ చేస్తే వాళ్ళు మనతో అంత ఎఫెక్షన్గా, అంత ప్రేమగా ఉంటారు. అదేవిధంగా భయం లేకుండా, కొట్టకుండా, తిట్టకుండా పెంచడం వల్ల వాళ్ళ మైండ్ బాగా షార్ప్గా ఎదుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మనం కొట్టడం వల్ల, భయపెట్టడం వల్ల వాళ్ళు మైండ్ కుంచకపోతుంది అనమాట. ఆ భయంతో కొంచెం బుద్ధిహీనులైపోతారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు కావాలనే మీ చేతుల్లో ఉంటుంది. తల్లిదండ్రులు, ప్రతి తల్లికి చెప్తున్నాను నాన్న. అయితే అలా పరిచయం చేయండి, అలా పిల్లల్ని పెంచండి. వాళ్ళు మన మీద ఎఫెక్షన్ చాలా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చిన్న పొరపాటు చేసినా, వాళ్ళు తప్పులు చేస్తే, చిన్నపిల్లలే కదా, తప్పులు చేస్తారు, పొరపాట్లు చేస్తారు. మనం కాదు కదా, మనం కూడా ఒక్కొక్క సమయంలో తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటాం. సరేనా? అలాంటప్పుడు వాళ్ళకి ఇది తప్పు నాన్న అని మెల్లగా దగ్గర కూర్చోబెట్టుకొని బుజ్జగించే విధంగా చెప్పాలి. కానీ బెదిరించి మనం దండించే విధంగా చెప్తే వాళ్ళు తప్పు చేసి చెప్పరన్నమాట. మళ్ళీ వాళ్ళు చెప్పకుండా ఆపేస్తారు, తిడతారు, కొడతారు అని. మన దగ్గర ఏది దాచిపెట్టకూడదు, ప్రతిదీ ఫ్రెండ్లీగా పంచుకోవాలంటే వాళ్ళతో ఫస్ట్ మనం ఫ్రెండ్లీగా ఉండాలి. మనం ప్రేమను ఇవ్వాలి. మనం ఏదైతే ఇస్తామో తిరిగి అదే తిరిగి వస్తుంది 100 రెట్లు అయ్యి. ఓకేనా? ఇప్పుడు మంచి చేసినా కూడా మంచి తిరిగి వస్తుంది, చెడు చేసినా కూడా చెడు తిరిగి వస్తుంది. అలాగే మన పిల్లలతో మనం ఎంత ప్రేమగా ఉంటే వాళ్ళు మన మీద అంతకు 10 రెట్లు ప్రేమను పెంచుకుంటాం. ఓకేనా? వాళ్ళకి టయాన్ని ఇవ్వండి. మీ ఇప్పుడు బిజీ 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 బిజీ, చాలా బిజీ, నేను కాదనడం లేదు. కానీ ఎంత బిజీ ఉన్నా మన పిల్లలతో కనీసం మనకున్న టైంలో 1 గంట అయినా స్పెండ్ చేద్దాం.
తల్లిదండ్రులు. అప్పుడు వాళ్ళకి ప్రేమలు పెరుగుతాయి. వాళ్ళు మనవలు వదిలి ఉండరు, మనం వాళ్ళు వదిలి ఉండం. ఓకేనా? అలాంటి అప్పుడు వృద్ధాశ్రమాలతో పని ఉండదు. అందరూ హ్యాపీగా ఒకే దగ్గర కలిసి ఉంటారు. ఎందుకంటే ఉండలేరు వాళ్ళు, ఒకరు లేకపోతే ఒకరు. అలా ఉంటే రిలేషను, ఆ విధంగా ఉంటే కుటుంబాలు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఒక వీడియోలో ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఓకే, సుగుడమ్మ గారు హాయ్ అండి. హాయ్ 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 హాయ్.